ఈ మొబైల్ ఫోన్ కి మరీ ఎంత క్రేజ్ నేనైతే అస్సలు నమ్మలేదు. ఇదే నథింగ్ 4B. దీన్నైతే మనం అన్బాక్సింగ్ చేసి దీంట్లో స్పెసిఫికేషన్స్ ఏమి వస్తున్నాయి, ఈ ప్రైస్ కి ఇది వర్తా కాదా, ఇది ఎంత ప్రైస్ పడిందో నేను వీడియోలో చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడైతే మనం అన్బాక్సింగ్ చేద్దాం. మనకి డివైస్ తో పాటు ఒక టైప్ సి టు టైప్ సి కేబుల్, అట్లాగే టీపీయూ కేస్ అయితే ఒకటి ప్రొవైడ్ చేశారు. ఇది ట్రాన్స్పరెంట్ కేస్ క్వాలిటీ అయితే బాగా ఉంది. అట్లాగే మనకి యూజర్ మాన్యువల్ ఇట్లాంటివి అయితే ప్రొవైడ్ చేశారు, కార్డ్ ఇన్ఫర్మేషన్, అట్లాగే ఒక సిమ్ ఎజెక్టర్ టూల్ అయితే ప్రొవైడ్ చేశారు. ఫోన్ 6.7 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ AMOLED డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేశారు. అట్లాగే బ్యాటరీ అయితే మనకి 6000 mAh అయితే ప్రొవైడ్ చేశారు. రేర్ అయితే మనకి 50 ప్లస్ 12 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఇచ్చారు. ఫ్రంట్ అయితే 16 మెగాపిక్సెల్ కెమెరా అయితే. మొబైల్ ఫోన్ అయితే మనకి స్నాప్డ్రాగన్ 6 Gen 4 ప్రాసెసర్ అయితే వస్తుంది. రీసెంట్ గా ర్యామ్ షార్టేజ్ ఎక్కువ వల్ల ప్రతి ఫోన్ బ్రాండ్ అయితే ప్రైస్ అయితే పెంచినాయి కదా, 5 to 6K ప్రైస్ పెంచి అయితే లాంచ్ చేశారు. అలాగే మనకి బాక్స్ లో కూడా చార్జర్ అయితే ప్రొవైడ్ చేయరు. మనం అయితే దానికి 2K అయితే ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుంది. అయితే మనకి ఈ ఫోన్ అయితే మనకి 36,000-37,000 అయితే పడుతుంది. మీరు ఆ ప్రైస్ సెగ్మెంట్ లో ఈ ఫోన్ కన్సిడర్ చేస్తారు, లేకపోతే OnePlus Nord C6 ని కన్సిడర్ చేస్తారు? కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి చెప్పండి. అన్బాక్సింగ్స్, టెక్ కంటెంట్, అట్లాగే ఏ కంటెంట్ కావాలంటే మన పేజ్ ని అయితే ఇప్పుడు ఫాలో చేసి పెట్టుకోండి.